కొత్తగా ఈ కొత్త అలవాట్లేంటో. ఇక చాప మీద పడుకోవాల్సిన అవసరం నాకేంటి? మాటలేంటి తేడాగా ఉన్నాయి? అంటే ఏంటి? నా మీద నమ్మకం లేదా? అశ్విన్ అయితే బుద్ధిమంతుడు కాబట్టి నమ్మొచ్చు. ఓహో, కానీ ఈ సుందరుడు ఉన్నాడే మహాల్లరివాడు, నమ్మనే నమ్మను. అలా చూస్తావేంటి? అలా అల్లరి చేసే కదా నన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టావు. ఆ, ఇంతకీ మంచం దిగుతావా లేదా? మ్మ్. ఇద్దరం ఇక్కడే పడుకుందామా? ఆహా, అదేమి కుదరదు. ఎందుకు? నువ్వు అక్కడ, నేను కింద చాప మీద. ఆ, అశ్విన్ సుందరుడు ఇద్దరు కాదు ఒక్కడే అని తెలుసు కదా. అలాంటప్పుడు అశ్విన్ మీదున్న నమ్మకం సుందరుడి మీద లేకపోవడం ఏంటి? అదే అంతే. నాకు అశ్విన్ అంటేనే నమ్మకం. ఓ, అంటే ఇప్పుడు నా పక్కన పడుకోనంటావు? పెళ్లికి ముందు తప్పు అంటున్నాను. ఏయ్, ఏయ్, నేను ఆ ఆలోచనతో అనలేదు. ఆలోచనలు ఏమైనా నా జాగ్రత్తలో నేనుండాలి కదా. ఓ, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా అరిటాకుకే నష్టమంటారు కదా. ఇందుకు కాదు నేను కొంతమంది పల్లెటూరు అనేది. వాళ్ళంటే నువ్వు కూడా అంటావా? ఊరికే అన్నాడులే సుందర అశ్విన్. సుందర అశ్వినా? హే, ఈ పేరు కొత్తగా భలే ఉందే. సరే, నువ్వు ఇక్కడ పడుకో.